యా ఓకే. యా మస్తాన్ రావు గారు, సో ఓవరాల్గా ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? ఖచ్చితంగా ఇప్పుడు జత్వానీ గారి కేసుకి సంబంధించి వెస్టర్న్స్ అనేది అర్థమవుతుంది. వెస్టర్న్స్ మీరు ప్లే చేసిన బయట ద్వారా కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రెస్ మీట్ లో హ్యాబిచువల్ అఫెండర్ అనే టైప్ లో జత్వానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా చెప్పడం కూడా ఎందుకంటే దర్యాప్తులో వెలికితీస్తున్న అంశాలు. ఎందుకంటే సాదా సైదా వ్యక్తులు ఎవరో సాక్ష్యాలు ఇస్తే వేరు, విషయాలు కొన్ని అంటే ఒక ఐపీఎస్ అధికారి ఇట్లా అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ మీద వాంగ్మూలం రిటర్న్ గా సావంతిరాయ్ దర్యాప్తు అధికారి ఉన్నప్పుడు ఆ ముందు అటెండ్ అయ్యి ఇట్లా కాంతి రాణా గారేమో టికెట్ ఇచ్చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయ గారేమో మాకు పిలిచి క్యాంపు కార్యాలయం చెప్పారు, ఆ మీదట మేమంతా కూడా యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకొక విషయం కూడా, కాకినాడలో డిఎస్పీగా పనిచేస్తున్న వ్యక్తి ఇట్లాంటి వాటిలో ఎక్స్పర్ట్, నిజాలు రాబట్టడం కానీ ఇట్లాంటి వాటిలో అని చెప్పేసి అతన్ని హనుమంతరావు గారు ఇక్కడికి తీసుకొచ్చి ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు, అతను కూడా సస్పెండ్ అయ్యారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏదో వెనకాల వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది. అది సజ్జన్ జిందాల్ గారికి సంబంధించి ఎందుకంటే ఈ కేసు మొత్తంలో రిమాండ్ రిపోర్ట్ లో కానీ ఎక్కడా కానీ మనకి ఐపీఎస్ ఆఫీసర్లు కానీ పోలీస్ అధికారులు కానీ వచ్చారు తప్పితే సజ్జన్ జిందాల్ సంబంధించి ఎక్కడ కేసు బుక్ అయిన పరిస్థితి ఇక్కడైతే లేదు. అది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ లో జరిగిన స్టోరీగా మొత్తానికి ఇక్కడ రాశారు తప్పితే అది కూడా ఏంటి ఆమె ఓవరాల్ గా చెప్పిన పరిస్థితి. రిటర్న్ గా సజ్జన్ జిందాల్ ఇదంతా నడిపించాడు అనే విధంగా లేకపోతే ఏమన్నా ఆయన బుక్ అయి ఉండాల్సిన పరిస్థితి, కానీ అది ఇక్కడ లోపిస్తుంది. రెండోది ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు వేళ్ళన్నీ కూడా దాదాపు తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే అది ఆదిత్యస్ రెడ్డి అనే వ్యక్తి ఐటీ సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసులు ఎవరైతే తప్పులు చేస్తారో మా పట్ల మా నాయకుల పట్ల చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తారో వాటిని బట్టలు తీస్తా ఉంటారు. విజయసాయి రెడ్డి గారేమో వాళ్ళ పార్టీ నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ బట్టలు తీస్తామని చెప్పి నేను ట్వీట్ చేశాను. నిన్ను గమనించు, దొరకని దొంగలు ఉన్నారు ఇంకా చాలా మంది, ఆ దొంగల్ని నేను త్వరలో పట్టిస్తాననే విధంగా ఆయన ట్వీట్ కూడా ఉంది. నేనైతే రూపాయి ముట్టుకోలేదు, పార్టీలో ఇతర చాలా మంది కూడా డబ్బులు అందాయి, వాళ్ళందరి విషయాలు కూడా నేను దర్యాప్తుకి సహకరిస్తానని కూడా పెట్టారు. కానీ విచిత్రంగా ఆయన కూడా ఇప్పుడు ఈ కేసులో వస్తే ఏ పైగా సిట్టు ఆయన కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. మరి దొరికిన దొంగలు ఎవరు, దొరకాల్సిన దొంగలు ఎవరు ఆయన చెప్తారంటున్నారు. కాబట్టి అందరూ చూడాల్సిన అంశం కూడా ఇక్కడ చెప్తాం. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు రాజు గారు యాక్చువల్గా అనంతబాబు గారి విషయం చూస్తే, అనంతబాబు గారి విషయం మనకి అంతకుముందు ఆ కేసు అప్పుడు ఎస్పీ నీరు గార్చారనే నేపథ్యంలో నిన్న మళ్ళీ పునర్విచారణకి ఆదేశించిన పరిస్థితి. నిజానికి అనంతబాబు గారి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ విషయంలో అక్కడ రెండు జిల్లాల్లో కూడా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ వర్గ సమీకరణ నేపథ్యంలో ఆ విధంగా అతన్ని ఇంటికి పంపించి చంపేసి వెళ్ళిన నేపథ్యం అయినా కూడా ఆ పార్టీ ఎంకరేజ్ చేసిన పరిస్థితి కూడా ఇదంతా ఉంది. సో పునర్విచారణలో వాస్తవాలు వెళ్లి చూసే అవకాశాలు ఉంటాయనేది కూడా అందరూ భావిస్తుంది. ఓకే సార్, యా ఓకే ఓకే. పసుపులేటి సురేష్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. నేను ఇప్పుడు మన రాయపాటి అరుణ్ గారు సోదరి మాట్లాడుతూ ఇట్లంతా ఏమి రాజకీయ కక్షలు లేవు, రాజకీయ కుట్రలు లేవు అని చెప్పేసి అన్నారు. ఒకటి, ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం కేసులు ఏ రకంగా ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ మంత్రులు, లేదంటే అప్పటి